అందరికీ శుభాలు, వందనాలు. మీతో ఈ విధంగా వాక్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ సంతోషిస్తూ ఉన్నాము. ఇదిన వాగ్దానము అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనేక సార్లు అనేక శోధనల గుండా అనేక శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మనల్ని అందరూ కూడా విడిచిపెట్టేశారా, మనకు సహాయం చేసేవారు ఎవరు లేరా అని ఎంతో బాధపడుతూ ఉంటాం, నిరాశ చెందుతూ ఉంటాం. అలాంటి వారికి వాక్యం ఎంతో ఆదరణ, ధైర్యం కలగజేస్తుంది. యేసు ప్రభు శోధింపబడ్డాడు, శ్రమ పొందాడు గనుక శోధింపబడే వారికి ఆయన సహాయం చేయగలడు. యేసు ప్రభు పొందినటువంటి శోధనలు 3 రకాలు. ఒకటి, సాతాను చేత శోధింపబడ్డాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు, యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి ఎంతో బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అపవాది యేసు ప్రభువును శోధించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ శోధన నుండి ఆయన జయం పొందుకున్నారు. రెండవ శోధన ఏమిటంటే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చారంట, వారు ఆయనను అంగీకరించలేదంట. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. మానసిక క్షోభ కాదా రెండవ శోధన. మూడవ శోధన ఏమిటంటే, సమాజము యేసు ప్రభువుని వెలివేసింది. బరబ్బాను మాకు అప్పగించండి, యేసును సిలువ వేయండి అని కేకలు వేసింది. మరి అలాంటి సందర్భంలో యేసు ప్రభు ఎంత మానసిక క్షోభ అనుభవించుంటుంటారు. అలాంటి 3 రకాలైనటువంటి భయంకరమైన శోధనల నుండి ఆయన జయం పొందుకున్నారు. అలాంటి శోధనలో నీవు నేను ఉన్నామా? నిన్ను సాతాను శోధిస్తూ ఉందా? లేక నీ సొంత వారే శోధిస్తూ ఉన్నారా? లేక సమాజం వెలివేసి నిన్ను శోధనలోకి నెట్టేసి నిన్ను బాధపరుస్తూ ఉందా? ధైర్యంగా ఉండు, ప్రార్థన చేసుకో. ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన నీకు ప్రతి శోధన నుండి విడుదలిచ్చి జయం ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన దేవా, నీకు వందనాలు. అనుగ్రహించినటువంటి మంచి వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మాలో ఎవరైనా శోధనలో ఉండి ఆ శ్రమలలో ఉంటే మీరు తప్పించే దేవుడు, సహాయం చేసే దేవుడు గనక నేను స్తుతిస్తూ గనపరుస్తూ అలాంటి శోధనలో ఉన్న వారందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.